సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీకి సంబంధించిన మాస్ సాంగ్పై మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రీవర్క్ చేయాలని మహేష్ చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్స్పై గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. డియర్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, గుంటూరు కారం సినిమాలో మొత్తం 4 ఫుల్ సాంగ్స్తో పాటు ఒక బీట్ సాంగ్ ఉంది. ఇప్పటికే 3 ఫుల్ సాంగ్స్, ఒక బీట్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి మిగిలిన ఒక్క పాట షూటింగ్ను ప్రారంభిస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. పాట గురించి చెబుతున్నదంతా ఒక గాసిప్ మాత్రమే. క్లిక్స్ కోసం కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు మీరు ఏ అంశంపై స్పందిస్తారో బాగా తెలుసు. మేము ఏమీ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజమని అర్థం కాదు అంటూ ట్వీట్ చేశారు. గుంటూరు కారం దర్శకుడు, సంగీత దర్శకులకు మహేష్ బాబు క్లాస్. మాస్ సాంగ్పై అసంతృప్తి, రీవర్క్ చేయమని చెప్పిన హీరో. ఇంత పెద్ద విషయాన్ని ట్వీట్ వేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాను. కీలకమైన, నమ్మకమైన వారి ద్వారా ధృవీకరించుకున్నాక వేశాను. ఎవరిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. కాసిన్ని క్లిక్కులు, లైకులు కోసం అసలే కాదు అంటూ కొందరు ట్వీట్ చేశారు. దీంతో నిర్మాత నాగవంశీ స్పందించారు. గుంటూరు కారం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే గతంలో సినిమా రిలీజ్ డేట్ మార్చబోతున్నట్లు గాసిప్స్ వినిపించాయి. అయితే మూవీ టీం ప్రోమోలో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.